మహిమగల చెరువు. ఒక అడవిలో పక్షులు ఇంకా జంతువులు అన్నీ చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అదే అడవిలో మోంటూ కోతి ఇంకా జింక చాలా అల్లరి చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ మిగతా జంతువులన్నింటినీ ఆట పట్టిస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కుందేలు క్యారెట్స్ ని తీసుకుని దాని ఇంటికి వెళుతూ ఉంది. అప్పుడే ఆ రెండు దాన్ని ఆపాయి. ఎక్కడికి వెళుతున్నావ్? అది నీకెందుకు? నువ్వు మోస్తున్న బరువుని మేము కొద్దిగా తగ్గిస్తాము. అలా అని చెప్పి ఆ రెండు తన క్యారెట్స్ ని చెరు సగం తీసేసుకున్నాయి. అరే, ఏం చేస్తున్నారు? నేను ఇంకా నా కుటుంబం ఆకలితో ఉన్నాం. మేం కూడా మీ కుటుంబంలో వారే కదా, మాకు కూడా ఆకలిగా ఉంది. అలా అని చెప్పి ఆ రెండు క్యారెట్స్ తో పాటుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. అప్పుడే దయగల కొంగ అక్కడికొచ్చింది. ఏమైంది కుందేలు? చాలా బాధలో ఉన్నట్టున్నావు. జింక ఇంకా కోతి వచ్చి నా క్యారెట్స్ అన్ని తీసుకుపోయారు. వాళ్ళిద్దరూ చాలా దుర్మార్గులు, అసలు మంచివాళ్లే కాదు. రెండు అల్లరి చేసుకుంటూ అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. అవి రెండు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాయి. పద, మనం వెళ్ళి నీళ్లు తాగుదాం. రెండు చెరువులో నీటిని తాగి ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ ఉన్నాయి. ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. అవును, ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి. అరే మిత్రమా, నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా? అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి. ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి. ఆ అడవిలో నేనొక్కడనే ఉండాలి. అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి. అరే, అసలు ఏమైంది? ఈ మోంటూ కూతి ఎక్కడికి వెళ్ళింది? మోంటూ కోతి కళ్ళు తెరవగానే తను ఒక అడవిలో ఉంది. అందులో ఉన్న చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి. అరే, నేను కల అయితే కనట్లేదు కదా. అది త్వరగా ఎగిరి మామిడి చెట్టుపైకి ఎక్కింది. మామిడి పండ్లు తినడం మొదలుపెట్టింది. వా, ఎంత రుచికరమైన మామిడి పండో. అప్పుడు దానికి ఒక గొంతు వినిపించింది. ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. ఏంటి, సమయం అయిపోయిందా? ఎవరండి మీరు? ముందుకు రండి. అప్పుడే అది మాయమైపోయింది. చెరువు నుండి బయటకొచ్చేసి జింక దగ్గరకు చేరుకుంది. అరే, నువ్వొచ్చావా మోంటూ కోతి? ఇంతసేపు నువ్వు నీళ్లలో ఉన్నా కూడా తడవలేదేంటి? అరే, నేను నీకు చెప్పాను కదా, ఖచ్చితంగా అలాంటి చోటుకే వెళ్ళాను. ఆ? కానీ ఇలా ఎలా జరుగుతుంది? నాకేమనిపిస్తుందంటే ఇదొక మాయలు కలిగిన చెరువు. మాయావి చెరువు అంటే ఏంటి? మాయలంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని ఈ చెరువు నీళ్లు తాగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే అయితే నేను కూడా ప్రయత్నిస్తాను. నేను అనుకుంటాను, ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతత ఉండాలి. కేవలం ప్రశాంతత మాత్రమే ఉండాలి. జింక కూడా నీటిని తాగింది. అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకొచ్చి జింకను కూడా లాక్కుపోయాయి. ఆ! అది ఎలాంటి చోటుకు వెళ్ళిందంటే ఎంత దూరం వెతికినా అక్కడ ఎవ్వరూ లేరు. అది రాత్రి సమయం. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. చంద్రుడు నిండుగా ఉన్నాడు. చాలా చల్లటి గాలి వీస్తుంది. వా, ఇది చాలా బాగుంది. కొంత సమయం వరకు అది ప్రశాంతంగా అక్కడే కూర్చునుంది. ఆ తర్వాత ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. అది చెరువులో నుండి బయటకొచ్చి మళ్ళీ కోతి దగ్గరకు చేరుకుంది. అరే వా, ఇది నిజంగానే మాయావి చెరువే. సరే, మనం ఇంకేదైనా కోరుకుందాం. ఒక జంతువుకి ఒక్క కోరిక మాత్రమే నెరవేరుతుంది. అరెరే, మనం చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామే. మరేం పర్లేదు, ఈ చెరువుకున్న మాయల గురించి అసలు ఎవరికీ చెప్పకూడదు, సరేనా? అవును, సరిగ్గా చెప్పావు. ఇలా అయితే ఏం జరగదు జింక ఇంకా మోంటూ కోతి. అరే, ఇప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చింది? మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. ఇంకే ఈ విషయాన్ని అడవంతా తెలిసేలా చేస్తాను.
గోల్డీ గద్ద ఈ విషయాన్ని అడవి మొత్తం చెప్పేసింది. ఎవరైనా కోరుకుని చెరువులో ఉన్న నీళ్లు తాగితే ఆ కోరికను ఆ చెరువు నెరవేరుస్తుంది. మీ కోరిక నా చెరువు నెరవేరుస్తుంది. ఈ మాట త్వరగానే అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఒక్కొక్కటి వాటి కోరికలన్నీ తీర్చుకున్నాయి. కాని కొంగ ఆ చెరువు వైపుకు వెళ్ళలేదు. కొంగ, అందరూ తమ తమ కోరికల్ని తెచ్చుకుంటున్నారు. మరి నువ్వెందుకు చెరువు దగ్గరికి రావడం లేదు? ఆ చెరువు జంతువు యొక్క కోరిక నెరవేరిస్తే ఆ కోరికను దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలి? అవసరం ఉన్నప్పుడే నేను దాన్ని ఉపయోగిస్తాను. అయితే నువ్వు ఏదైనా సమస్య వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండు. అక్కడ అంతా బాగానే జరుగుతూ ఉంది. కాని ఒకరోజు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించంది జరిగింది. టీను పిచ్చుక తన పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉండగా అప్పుడు అటువైపు ఒక విచిత్రమైన పొగ వచ్చింది. అరే, ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఆ పొగ టీను ఇంకా తన పిల్లలపైన పడిందో అవి దగ్గడం మొదలుపెట్టాయి. అవన్నీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాయి. అరే, వీళ్ళు స్పృహ కోల్పోయారు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అతని మొహం మీద మాస్క్ ఉంది. తన వీపు మీద ఒక బుట్ట లాంటిది వేలాడుతూ ఉంది. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఇక్కడి నుంచి నా దీనవల్లోనే ఉంటాయి. అరే, వేటగాడొచ్చాడు, పారిపోండి. జంతువులన్నీ అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి. కాని వేటగాడు ప్రతిసారి బుట్టలో ఉన్న తెల్లటి వస్తువుని విసురుతూ ఉన్నాడు. దాని నుండి తెల్లటి పొగ వస్తుంది. ఆ పొగ ఎవ్వరి దగ్గరకైతే వెళ్ళిందో అవన్నీ స్పృహ కోల్పోతున్నాయి. ఎవరైనా ఏదో ఒకటి చేయండి. మనం ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏదన్నా అద్భుతం జరగాలి. కొంగ ఎప్పుడైతే ఈ మాట వినిందో దానికి ఒకటి తట్టింది. అరే గుర్తొచ్చింది. అది తొందరగా చెరువు దగ్గరకు వచ్చింది. ఏ కోరిక కోరుకోవాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అది ఏదో ఆలోచించి తర్వాత చెప్పింది. నేను ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా నాకక్కడ శక్తివంతమైన ఆయుధం దొరకాలి. దాంతో ఈ విషపూరితమైన పొగ ఎప్పటికీ నాశనమైపోవాలి. అలా అని చెప్పి నీళ్లు తాగిందో లేదో అందులో నుండి 2 చేతులొచ్చి దాన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాయి. ఇది ఎటువంటి ప్రదేశం? నాకిక్కడ ఏమీ కనిపించట్లేదు. అప్పుడే దానికి వెనుక నుండి ఒక వెలుగు రావడం కనిపించింది. అది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎర్రటి మణి నేలపైన పడి మెరుస్తూ కనిపించింది. బహుశా ఇది ఉపయోగపడొచ్చేమో. అది ఎప్పుడైతే దాన్ని తీసుకుందో అప్పుడు ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. అలా అని వినిపించింది. కొంగ దానితో పాటు అడవిలోకి చేరుకుంది. నేను దీన్ని వెంటనే ఎలాగైనా ప్రయోగించాలి. తన చేతుల్లో ఉన్న మణితో పాటు అది వేటగాడు నాశనం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంది. దుష్ట వేటగాడా! ఓహో, నువ్వెలా తప్పించుకున్నావు? వేటగాడు ఒకదాన్ని తీసుకుని కొంగ వైపుకు విసిరాడు. కాని కొంగ తన చేతిలో ఉన్న ఎర్రటి మణిని నేల మీద పెట్టింది. దాని నుండి ఎర్రటి కాంతి రావడం మొదలైంది. అది 4 వైపులకి వ్యాపించింది. ఎప్పుడైతే వెలుగు చుట్టూ చేరుకుందో పొగ మాయమైపోయింది. అప్పటి వరకు స్పృహ తప్పి పడిపోయిన జంతువులన్నీ మళ్లీ స్పృహలోకి వచ్చేశాయి. అరే, ఇదేంటి? ఇది ఎలా జరిగింది? అప్పుడు వేటగాడు అక్కడ్నుంచి పారిపోయాడు. తర్వాత జంతువులన్నీ కొంగ దగ్గరకు వచ్చాయి. ఇది నువ్వు ఎలా చేసావు కొంగా? ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరాను. దానివల్లే మీ ప్రాణాలు కాపాడగలిగాను. అవును కొంగ, నువ్వు చాలా మంచివాడివి. అత్యాశతో నువ్వు నీ కోరికను ముందే గనుక తీర్చుకొని ఉంటే ఆ వేటగాడు మనల్ని బంధించి ఉండేవాడు.
జంతువులన్నీ చెరువు దగ్గరకు చేరుకున్నాయి. అవన్నీ వాటి వాటి పద్ధతిలో చేతులు జోడించి చెరువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.